అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? మేమంతా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను కొర్రతో జావ చేయబోతున్నాను. ఇది కరెక్ట్గా నేను 9 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు బాగా మట్టి కుండలోనే చేస్తే ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అందుకు నేను మట్టి కుండలోనే ఇది ఒక గ్లాస్ వేసుకున్నానండి. కొర్రలు 10 గంటలు నానేయండి. 10 గ్లాసులు వాటర్ అండి. ఇవి బాగా బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను ఈ కొర్రలు వేసేస్తున్నాను. ఇలా నానబెట్టడం వల్ల ఏమంటే తొందరగా కొర్రలు అనేటివి ఉడికిపోతాయండి. కుక్కర్లో వేస్తే అవి ఉడకవండి. ఎందుకంటే వాటికి చాలా టైం పడుతుంది కొర్రలు. జస్ట్ ఒక 10-15 నిమిషాలకి మొత్తం ఉడికిపోతుందండి బాగా. ఈ జావ తాగడం వల్ల మనకు చాలా 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 అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాదరవల్లి గారు చెప్తున్నారు కదండి, ఇప్పుడుండే జనరేషన్లో మొత్తం మనం తింటున్నది వెంట విష పదార్థాలు అవుతున్నాయి మన బాడీలోని. అందుకు మనం ముందు లైఫ్లో ఏం మనకు డిసీజ్ రాకుండా, అలర్జీస్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఇది చాలా 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 మంచిదండి అంబలి. నేను దీని ప్రాసెస్ ముందు చెప్తానండి. ఇప్పుడైతే దీన్ని వేసేసి మనము సన్న మంట మీద పెట్టేసామంటే 15 నిమిషాలండి. ఎందుకంటే బాగా నానే కదా, తొందరగా ఉడికిపోతుంది ఇది. మీరు కావాలంటే ఇది ఉడికిన తర్వాత పెప్పరు, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని సూప్ లాగా తాగొచ్చు. లేదా బాగా ఫర్మెంట్ అవ్వాలంటే మనం దీన్ని ఓవర్ నైట్ మొత్తం ఇలాగే క్లాత్ కట్టేసి పెట్టేసామనుకోండి, మార్నింగ్ లేసి మనము అంబలి మాదిరి కొంచెం ఎర్రగడ్డలు, కొంచెం ఉప్పు, పెరుగు వేసుకున్న వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు. లేదంటే అలాగే తాగే వాళ్ళు తాగొచ్చు. కొంచెం పచ్చిమిర్చి వేసుకొని హ్యాపీగా తాగొచ్చండి. ఇది ఒక గ్లాస్ తాగామనుకోండి, ఈ జావని ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయంటే మన బాడీలో ఏం చేంజెస్ ఉంటాయి అనేది మనమే చూస్తామండి. చాలా 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 మంచిదండి. వీక్లీ 3 కుదరని వాళ్ళు వీక్లో 3 సార్లు అయినా ఖచ్చితంగా తాగండి. చాలా మంచిదండి. ఇది ఉడికిన తర్వాత నేను మీకు ఎలా ఉందేమో చూపిస్తాను. చూడండి, నేను 10 గ్లాసులు వాటర్ వేసాను కదా, ఒక గ్లాసు కొర్రలు వేసి నానబెట్టుకున్నాను. ఎంత అయింది చూడండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే, ఇప్పటికే ఉడికిందండి బాగా. చూడండి, బాగా ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా సన్న మంట మీద పెట్టాలండి. తర్వాత మూత మాత్రం ఇలాగే ఉండాలి, ఎందుకంటే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. నైట్ మొత్తము క్లాత్ కట్టి పెట్టానండి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీన్ని మనం అంబలి మాదిరి చేసుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని తినొచ్చు. లేదంటే అలాగే సాల్ట్, పెరుగు కలుపుకొని తినొచ్చు. నేను కొంచెం తీసుకొని ఈ విధంగా పెరుగులో కలుపుకున్నానండి. చూడండి, చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ అండి. ఒకసారి వారానికి 2 సార్లైనా మ్యాక్సిమం తాగడానికి ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచి అంబలండి. కాకపోతే ఫర్మెంటేషన్ అనేది కుండలోనే జరుగుతుందండి. ఎందుకంటే మనకు కనిపించినటువంటి సన్న సన్న రంధ్రాలు అనేది ఉంటాయి. దీనిలో ఆక్సిజన్ వెళ్ళి ఫర్మెంటేషన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.